అన్న దాదాపుగా ఈ 10 నెలల కాలంలో పెన్షన్‌ని 3000 నుంచి 6000 చేశారు. అట్లాగే పథకాలు ఏమన్నా అంటే ఇంట్లో గ్యాస్ సిలిండర్‌లని గాని ఈ పథకాలన్నీ ఇస్తున్నారు. ఎట్లుందంటారు? పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. హ్మ్. అంతా బాగుంది. ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది. ఎందుకంటారు? అప్పుడంటే తక్కువ పెన్షన్ ఇచ్చాడు. బండ్లు కూడా రేట్లు తగ్గియలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక నిదానంగా ఒక్కొక్కటి చేస్తానమ్మా తల్లికి వందనం గాని లేకపోతే స్త్రీనిధి గాని ఇవన్నీ కూడా ఇస్తానంటున్నారు. అవును. ఆయన నమ్మకం ఉందా? ఆయన నమ్మకం ఉంది. ఆ? నమ్మకం ఉంది. 3000 నుంచి 6000 చేస్తారు అనుకున్నారా ఆయన మీరు? అనుకోలేదు. ఎన్నికల హామీ నెరవేర్చారంటారా? నెరవేర్చారు. ఎలా ఉంది పరిపాలన? ఆయన పరిపాలన ఎలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు గాని బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మీరు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను వస్తాను మళ్ళీ నేను బటన్లు నొక్కుతానని చెప్పి అంటున్నాడు ఆయన. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఉండదు బాగుంది. ఇప్పుడైతే బాగానే ఉంది పరిపాలన. బాగానే ఉంది. మేము మళ్ళీ కూడా దానికే వేస్తాం. ఎవరికి వేస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం. కూటమి ప్రభుత్వానికి. ఎందుకు? మాకు ఫస్ట్ నుంచి అది అభిమానం. సో ఈ రోజు పెన్షన్లని కానీ ఏదైనా మీకు కొంత లబ్ధి జరుగుతుంది. అవును. బాగానే ఉందంటారు పాలన. బాగుంది. రోడ్లు ఈ ప్రధానంగా రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి ఈసారి. బాగానే వేస్తున్నారా? అభివృద్ధిలో బాగుంది. ఏం డౌట్ లేదు. గ్యారెంటీగా అన్ని ఆయన ఉన్నన్నాళ్ళు గట్టిగా బాగా చేస్తాడు. పెన్షన్లని కానీ లేకపోతే గతంలో ఎవరైతే అర్హత లేకపోయినా కూడా వాళ్ళు వికలాంగులని చెప్పి కొన్ని పెట్టుకున్న పెన్షన్లు కానీ అవన్నీ కూడా తీసేసి వాలంటీర్లకు ఇచ్చిన పవర్ఫుల్ అటు ఉంటుంది. వాళ్ళు ఇచ్చారు కాబట్టి రాసేసారు. వాళ్ళకి అప్పచెప్పాడండి అయ్యి, అందుకని వాళ్ళు రాసేసారు కొన్ని అటు ఇటుగా. ఉన్నా లేకపోయినా ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులు ఇవ్వడం ఎంతవరకు ఉంది సార్? వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? సచివాలయం బాగానే ఉంది. వాళ్ళు ఇచ్చేస్తున్నారుగా. ఏముంటలే 12 ఒంటి గంటకల్లా చేస్తున్నారు తిరిగి. అమరావతి బాగా డెవలప్ అవుతుందండి. ఏం డౌట్ లేదు. బాగా ఇది అవుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు పెరిగినాయి అంటారు. భూముల రేట్లు కానీ లేకపోతే స్థలాలు ఎందుకు పెరగట్లేదండి? మరి పెరగకపోతే ఏడు నుంచి వచ్చింది మరి 40-50 లక్షలు ఉండేది, మరి 5 కోట్లు కూడా అమ్ముతుంది ఇప్పుడు అక్కడ. మరి పెరగటం అదేగా. ఎకరం 1.5-2 కోట్ల దాకా కొన్నారు. మరి రేట్లు పెరిగినాయి కదా. అంటే మరి ఏదో ఆశ ఉండబట్టే కదా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉండబట్టే ఆ రేటు కూడా పెరగటం. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి ఆయన సాధించింది ఏంటి సార్? ఏమి సాధించలేదు. పోనీ ఎక్కడైనా డెవలప్మెంట్ అటు కర్నూలు కానీ ఎక్కడ ఏమి లేదు. సో అందుకే జనాలు వద్దనుకున్నారంటారా? వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నంతకాలం వీళ్ళకి పర్వాలా. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు సరే. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, సంవత్సరం అయిపోయింది కదా, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తానంటున్నాడు. ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? అది జనంలో ఉన్న మార్పును బట్టి ఉంటుందండి. అభివృద్ధి జరుగుతుంటే ఇదేం చేస్తారు? ఎట్ట వెళ్తారు? ఇప్పుడు మనం పోయినసారి చూశారుగా, ఏమొచ్చింది? 11 సీట్లు వచ్చింది. మరి తర్వాత ఈసారి ఇంకెట్టొస్తాయని ఎట్ట అనుకోవాలి? అభివృద్ధి కనపడుతుంది. అన్ని ఇప్పుడు అభివృద్ధి కనపడుతుంది. ఎక్కడెక్కడో లోన గ్రామాలకు కూడా ఇది చేస్తుంటే ఇంకా ఇది చేస్తే ఏముంది?